వామ్మో ఈ చక్కదనం మంచిగానే ఉన్నదయ్యా. ఓ దిక్కు ఒకటే దిక్కు లేదంటే రెండు రెండు మూడు మూడా. అసలు నిద్ర పోతుండ్రా, బువ్వ తింటుండ్రా, చదివిని అన్ని ఎట్లా మతికి పెట్టుకుంటుండ్రు, అంత అలకగా ఎట్లా గెలుస్తుండ్రు, గా సీక్రెట్ ఏందో మాకు కూడా చెప్పరాదుర్రి అని అంటారేమో గీళ్ళ గురించి తెలిస్తే. మన కాడ కొలువుల కథ ఎట్లున్నదంటే వచ్చిన వాళ్ళకు వరద రానోళ్లకు బూరద. అవు మళ్ళా ఓటి కాకుండా ఓటన్నా రాకపోతుందా అని ఒక్కొక్కరు 4-5 జాబులకు దరఖాస్తులు పెడుతున్నారు. గట్టిగా చదివి మంచిగా పరీక్ష రాస్తే కొందరికి 2, కొందరికి 3, ఇంకా కొందరికి అయితే 5 కొలువులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కండ్లకి అన్న ఒకటే నెలలో 4 జాబులు కొట్టిండంటే చూడుర్రిగా. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4, పాలిటెక్నిక్ లెక్చరర్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్, ఈ వీటిలో మంచి మార్క్స్ వచ్చాయి. ఇందులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎన్నొచ్చినా ఒకటే తీసుకోవాలి కాబట్టి తతిమ్మ 3 మూలకు పడ్డట్టే. ఎందుకంటే జాబుల శరీకైతానికి 21 రోజుల కాంచి 3 నెలల టైము. ఈ లోపల కడమ ఖాళీలన్నీ నింపేస్తారు. జాయిన్ కాని జాబులను పెండింగ్ కింద పెట్టి మళ్ళా నోటిఫికేషన్ వచ్చేదాకా అట్లనే ఉంచుతారు. మొన్న గురుకుల పరీక్షల్లో 9210 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఏం తక్కువ 4000 మంది డబుల్ త్రిబుల్ జాబులు కొట్టిన వాళ్ళేనట. ఇది అద్దు ఇంతకంటే మంచి దాంట్లోకి పోదాం అనుకుంటే సగం బడ పెండింగ్ లో పడ్డట్టే. అంటే పరీక్షలు పెట్టినా కూడా ఖాళీలు ఉంటున్నాయి అన్నట్టు. ఈ పద్ధతి మంచిగా లేదు, ఎందుకు కొత్తగా పెట్టాలి, మెరిట్ ను చూసి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి ఎమ్మెటే జాబ్ ఇవ్వాలని డిమాండ్ నడుస్తుంది. చూడాలి మరి ఏమైతుందో.